వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్, ఇది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థాపించబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు అనే దాన్ని గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే దీంట్లో నిన్న తాజాగా శాసన మండలిలో రాష్ట్ర మంత్రి లోకేష్ చేసిన ప్రకటన అయితే ఇప్పుడు అది ప్రైవేటీకరణ కావటం లేదు, అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు అనేది లోకేష్ చెప్పడం జరిగింది. దీని మీద అంటే కేంద్ర ప్రభుత్వం 11,000 రూపాయల దాకా 11,000 కోట్ల దాన్ని ఒక గ్రాంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా ఇంకా దాన్ని అభివృద్ధి చేసే పనులు మేము చేస్తున్నాం. కోటా ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెడుతుంది అనేది అయితే మాట్లాడటం జరిగింది. దాంట్లో ఇక్కడ కేంద్ర మంత్రులకి కానీ దానికి కానీ ధన్యవాదాలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. అసలు రామస్వామి గారు మీరు చెప్పండి, ఇక్కడ దీని మీద చర్చించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సిఐటియు జనరల్ సెక్రటరీ రామస్వామి గారు ఉన్నారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ గారు ఉన్నారు. తెలుగుదేశం సీనియర్ నేత విజయభాస్కర్ గారు కూడా మనతో ఉన్నారు ఈ చర్చలో పాల్గొనడానికి. ముందుగా రామస్వామి గారు మీరు చెప్పండి, అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న లోకేష్ గారు చేసిన ప్రకటన అంటే అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదు అనే దిశలోనే సాగుతుందా, లేకపోతే మీరు సిఐటియు నాయకులుగా మీరు చెప్పేది ఏంటి? అందరికీ నమస్కారం అండి. హలో చెప్పండి. కృష్ణ కుమార్ గారు నమస్కారం అండి. చెప్పండి. అని మేము అడిగేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని చెప్పేసి నిర్ణయించింది. ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, అందరూ కూడా సపోర్ట్ గా నిలబడ్డారు. ఇది విశాఖకు ఆంధ్రులకు కాబట్టి దీన్ని కాపాడుకోవాలని నిలబడ్డారు. ఏదైతేనేమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. మేమందరం కూడా దాన్ని స్వాగతించాం. అయితే మా సమస్య ఏంటంటే, ఓకే ప్యాకేజీ ప్రకటించారు సరే, కానీ ఆ ప్యాకేజీ వల్ల ఈ రోజు ఉత్పత్తి అన్నది పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ప్యాకేజీ డబ్బులన్నీ ఓన్లీ బ్యాంక్ అప్పులకి తీర్చారు తప్ప ఎంప్లాయీస్ సాలరీస్ కానీ, మెషినరీ మెయింటెనెన్స్ కానీ, స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ కొనడానికి కానీ దేనికి ఉపయోగించలేదు. ఓన్లీ బ్యాంకుల యొక్క అప్పులు తీర్చడం కోసమే ఉపయోగించారు. ఇది మేము చెప్తున్నది కాదండి. మొన్న స్టీల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు కూడా చాలా అఫీషియల్ గా చెప్పారు, బ్యాంక్ అప్పులు తీర్చడం కోసం ఉపయోగించామని చెప్పేసి చెప్పారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు అంటున్నారు, సంతోషం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో పార్లమెంట్ సెషన్ లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకోలేదు అని చెప్పి స్పష్టంగా స్టీల్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో ప్రకటిస్తున్నారు. ఒక పక్క అక్కడేమో మేము ఉపసంహరించుకోలేదని ప్రకటిస్తున్నారు, మీరేమో ప్రైవేటీకరణ లేదు అంటున్నారు. ఏది వాస్తవం? ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అయ్యేది కాదు, కేంద్రమే తీసుకోవాల్సిన నిర్ణయం. మీరు సేలం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నామని పార్లమెంట్ లో స్పష్టంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి సేలం స్టీల్ ప్లాంట్ ని, తమిళనాడులో ఉన్న స్టీల్ ప్లాంట్ ని మేము ఉపసంహరించుకున్నామని ప్రకటించినప్పుడు 11,400 కోట్లు ఇచ్చి రివైవల్ చేస్తున్నామని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయమని చెప్తున్నప్పుడు ఎందుకు స్పష్టంగా మీరు ప్రకటించట్లేదు? మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పి ఎందుకు ప్రకటించట్లేదు? హిడెన్ ఎజెండా ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని క్లియర్ గా. ఇది మా యొక్క సూటిగా ఉన్నటువంటి ప్రశ్న. ఇక రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ 3 మొన్న ప్రారంభించాం అంటున్నారు. అది తప్పని మేము చెప్తున్నాం. బ్లాస్ట్ ఫర్నెస్ 3 2012లో ప్రారంభించారు. సుమారు 2 కోట్ల టన్నుల స్టీల్ అన్నది ఇప్పటి వరకు బ్లాస్ట్ ఫర్నెస్ 3 నుంచి ఉత్పత్తి జరిగింది. ఇవాళ కొత్తగా ప్రారంభించింది కాదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీరు బ్లాస్ట్ ఫర్నెస్ రెగ్యులర్ గా ప్రారంభించడం ఆపడం గత 2-3 సంవత్సరాలు చేస్తున్నారు. అది మేము చెప్తున్నాం. కాబట్టి మా స్పష్టమైన డిమాండ్ ఏంటంటే, స్ట్రాటజిక్ సేల్ విరమించకుండా ప్రకటించండి. రెండోది, స్టీల్ కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, స్టీల్ ప్లాంట్ లాస్ రావడానికి కారణం అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పారు. పార్లమెంట్ లో ప్రకటించారు. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బ్లాస్ట్ ఫర్నెస్ లో 20,000 21,000 టన్నులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అది ఇవ్వడానికి కోకో 1 బ్యాటరీ నిర్మించాలి, అది ఇవ్వడానికి సెంటర్ ప్లాంట్ ని డెవలప్ చేయాలి. అలా చేయకుండా
సింటర్ మేము టన్ 8,000 చేసుకుంటున్నామండి. కానీ ఈరోజు సింటర్ లేదని చెప్పి పెల్లెట్లు 11,000 ఇచ్చి పెల్లెట్లు కొంటున్నారు. అంటే 3,000 రూపాయలు టన్నుకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతా ఉంది కదా. ఈ విధంగా మైన్స్ లేకపోవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఈ పెల్లెట్స్ కొనడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. మరి లాభాల్లోకి ఎలాగొస్తుంది? అది మేము అడుగుతున్నది. రెండోది, ఎందుకు మీరు ఈ విధంగా మా మీద నిందలేస్తా ఉన్నారు? స్టీల్ సెక్రటరీ గారు మొన్న చెప్పారు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లు అంటే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మెరుగైన పనితీరు కల్పిస్తున్నారని స్టీల్ సెక్రటరీ గారు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయట్లేదు, కార్మికులు బయటకు వెళ్ళిపోతున్నారు, కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, సెయిల్ అన్ని స్టీల్ ప్లాంట్ తో మీరు స్టడీ చేయండి. అన్ని స్టీల్ ప్లాంట్లు అంటే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇది వాస్తవం. అన్ని స్టీల్ ప్లాంట్లు అంటే కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పాదకత ఎక్కువ వస్తా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఏదైతే డబ్బులు కేటాయించారో ఆ డబ్బులు అభివృద్ధి కోసం కృషి పెట్టండి, ఎక్స్పాండ్ చెయ్యండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్పనిసరిగా లాభాల్లోకి వెళ్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో ఉన్నటువంటిది. ఒక పక్క ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఒక పక్క సీపోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఒక పక్క హైవే కనెక్టివిటీ ఉంది. ఇంత బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఏది కూడా లేదు. కాబట్టి ఇంత మంచి స్టీల్ ప్లాంట్ ని మనం వదులుకోకూడదని మేము చెప్తున్నామండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మేము స్టీల్ ప్లాంట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సెయిల్ 1,00,000 కోట్లతో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళిక రూపొందించింది. ఆ స్టీల్ ప్లాంట్ కూడా 20 మిలియన్ టన్నులకు పెంచినట్టయితే దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి, నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయని మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రైమ్ డిమాండ్స్ అండి, ఈ ప్రైమ్ డిమాండ్స్ వదిలేసి ఈ కోట్లు కేటాయించాం, మేమే ప్రారంభించాం, మేమే ఉత్పత్తి చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, కార్మికుల దగ్గర ఇలాంటివన్నీ చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. మన విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కుకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దొడ్డిదారిన ఈ రోజు చెద పురుగులు తినేసినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్లు వచ్చేసి తినేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని నుంచి మమ్మల్ని రక్షించండి అని మనం కోరుకుంటున్నామండి. ఓకే శరత్ గారు, ఇప్పుడు మీరు అక్కడ పరిస్థితిని కూడా మొత్తం తెలిసిన శరత్ గారు మీరు చెప్పండి. ఇప్పటికే 1100 ఇక్కడ 1117 మంది ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకున్నారు అనేది అఫీషియల్ గా కేంద్ర మంత్రి ప్రకటించారు. అక్కడ దాంతో పాటుగా ఇక్కడ 32 విభాగాలు ప్రైవేటీకరణ, అంటే వీటిని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది ఒకటి. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ లోకేష్ గారు కానీ ఇది కానీ అసలు ప్రైవేటీకరణ జరగటం లేదు అనే స్టేట్మెంట్ ఇవ్వటంలో దాన్ని నిలబెట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేస్తుందని భావిస్తున్నారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శరత్ గారు చెప్పండి. సార్, అసలు ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం అనేది ఇక్కడ కార్మికులు ప్రజలే చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ కానీ లోకేష్ గారు కానీ పోరాటం చేయటం లేదు. ఏ పోరాటం చేయకుండానే, ఎటువంటి నిర్దిష్టమైనటువంటి హామీ తీసుకోకుండానే శాసన మండలిలో ధన్యవాదాల తీర్మానం పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఏదైతే 11,440 కోట్లు ప్యాకేజీగా ప్రకటించామని చెప్తున్నారో, అసలు విశాఖ ఉక్కు ఉద్యోగులు అడుగుతున్నది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి? విశాఖ ఉక్కు ఉద్యోగులు గత 30 సంవత్సరాలుగా మాకు గనులు ఇవ్వండి, మాకు గనులు ఇస్తే మేమే మీకు ప్రొడక్షన్ తీసి మా అప్పులన్నీ మేమే తీర్చుకుంటాం అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నది మైన్స్. ఈవేళ వాళ్ళు మైన్స్ అడిగితే, ఐరన్ ఓర్ అడిగితే పెల్లెట్స్ ఇస్తున్నారు. వాళ్ళు అడిగిన రా మెటీరియల్ సప్లై చేయట్లేదు. మిట్టల్ కంపెనీకి ఏమో పైప్ లైన్ ద్వారా, స్లర్రీ ద్వారా సప్లై చేసినటువంటి ఐరన్ ఓర్ ని మీ ఎంపీలు వెళ్ళి విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగలేదు రా మెటీరియల్ కావాలని? ఇక్కడ ఎంప్లాయీస్ అడుగుతుంది ఏంటి? రా మెటీరియల్ ఇస్తే మేమే లాభాలు తీసుకుంటాము. ఇప్పుడు వరకు ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా స్టీల్ ప్లాంట్ల కంటే 8,000 రూపాయలకి టన్ను ఐరన్ ఓర్ ఉంటుంది. సెయిల్ ప్లాంట్లకి అది కేవలం 1,000 రూపాయల లోపలే వస్తుంది. 22,000 కోట్లు టర్న్ ఓవర్ లో 16,500 కోట్లు కేవలం రా మెటీరియల్ కోసమే ఖర్చు పెట్టారు. సో ఇక్కడ మెయిన్ వీళ్ళు అడుగుతున్నది రా మెటీరియల్. వాళ్ళేమో ప్యాకేజ్ ఇచ్చాము, 11,000 కోట్లు ఇచ్చాము. అందులో ఆ మధ్యకాలంలో వాట్సాప్ లో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేసింది. ఆ 1,000 రూపాయలు అప్పుంటే ఆ పక్కడే నీకు నేను 1,000 రూపాయలు ఇచ్చాను కదా నాకు ఇవ్వు, మళ్ళీ వాడికి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చాను కదా నాకు ఇవ్వు. వీడి ఆఖరికి ఏంటి, ఎవడు ఆ అప్పు మాత్రం తీరిపోతుంది. సో ఇక్కడ మాకు వచ్చిన ప్యాకేజ్ కూడా ఈ ప్యాకేజ్ తిరిగి జిఎస్టీ కట్టాం, ఈ ప్యాకేజ్ తిరిగి ఇతర ట్యాక్సులు కట్టాం.
అసలు కావాల్సినటువంటి రా మెటీరియల్ కి అయితే మాత్రం ₹1 కూడా అందులోంచి వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి ఏం చెప్తుంది, మీ రా మెటీరియల్ మీరే టెండర్లు పడుకొని తీసుకోండి అని చెప్తున్నారు. సో అసలు సహాయం అనేది జరగకుండా, కంపెనీ తాలూకా వృద్ధి జరగకుండా, ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నాడు, ఏదైనా రామస్వామి గారు కోట్ చేశారు, 18,000 టన్నులు ప్రొడక్షన్ తీసామంటే అది అసలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 18,000 టన్నులు ప్రొడక్షన్ తీసామన్నట్టుగా చెప్తున్నారు. మీరు గత చరిత్ర తీసుకోండి, జస్ట్ ఒక క్లిక్ నెట్ లో క్లిక్ చేస్తే మీకు వస్తుంది అంత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడెప్పుడు ఎంత ప్రొడక్షన్ తీసిందని. కాబట్టి అసలు ఆయన అంత మేధావి, కనీసం హిస్టరీ చదవకుండా 18,000 టన్నులు కూడా ఒక రోజు ఒక నెల వచ్చింది, ఆగస్ట్ నెలలోనో జూన్ నెలలోనో వచ్చింది. ఆ తర్వాత నుంచి లేదు. ఈ రోజు కూడా రా మెటీరియల్ లేకుండా ఒక ఫర్నేస్ డౌన్ చేస్తున్నాం, లేదా ప్రొడక్షన్ హాఫ్ ప్రొడక్షన్, టాప్ ప్రెజర్ డౌన్ చేసి హాఫ్ ప్రొడక్షన్ తీస్తున్నాం. కాబట్టి ఏంటంటే అసలు ఆ ప్రకటన లేదా ఆ ప్యాకేజీ అనేది పూర్తిగా సత్యదూరమైనది. ఆ ప్యాకేజీ కాదు మేము అడిగింది. ఇక్కడ కార్మికులు, విశాఖ ఉక్కు కార్మికులు అడిగింది ఆ ప్యాకేజీలు కాదు, రా మెటీరియల్ ఇవ్వండి. దే ఆర్ స్టాండ్ విత్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ కనుక మీరు ఇస్తే మేమే ప్రొడక్షన్ తీసి మీ అప్పులు 40,000 కోట్లు పైచిలకు కేంద్ర ప్రభుత్వం కట్టాం సార్, డబ్బులు అప్పుల రూపంలో, పన్నుల రూపంలో 40,000 కోట్లు పైన కట్టారు. కేంద్రం ఇచ్చింది ఎంత? 4,000 కోట్లే. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది 4,000 కోట్లే. ఇప్పుడు ఈ 11,000 కోట్లు కూడా ఏంటి, మాకు ఈక్విటీ షేర్స్ కింద ఇచ్చింది, కానీ అది కేంద్రం ఇవ్వాల్సింది కదా. పెట్టుబడి ఎవరు పెట్టాలి? పబ్లిక్ సెక్టర్ అంటే పెట్టుబడి ఎవరు పెట్టాలి? శైలికి రూర్కెలా స్టీల్ ప్లాంట్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు? బెలాయ్ స్టీల్ ప్లాంట్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు? బొక్కర స్టీల్ ప్లాంట్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు? విశాఖపట్నం స్టీల్ దగ్గరికి వచ్చేసరికి మేము ప్యాకేజీలు తెస్తాము, సోడా బుడ్డీలు తెస్తామంటే ఎలాగా? కాబట్టి కంప్లీట్ అంటే మొత్తం సినారియోని, సీన్ ని ఒక మసిబూసి మారేడికాయ చేసి ఏదో చేసామనేటువంటి ప్రయోజనం. అది కాక ఇంకోటి 18,000 టన్నులు వచ్చి లోకేష్ గారు వచ్చి తీసారా, పల్లా శ్రీనివాస్ గారు వచ్చి తీసారా, లేకపోతే భరత్ గారు వచ్చి తీసారా? మా కార్మికులు తీశారు ప్రొడక్షన్. ఇక్కడ ఈ ప్రొడక్షన్ తీస్తేనేమో వీళ్ళు దొంగలు. 18,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. 18,000 మంది ఎంప్లాయీస్ నుంచి ఇవాళ 9,500 ఎంప్లాయీ తీసుకొచ్చారు. అయినా సరే 3 ఫర్నేసులు రన్ చేస్తున్నాం. క్యాంటీన్లు మూసేశారు, టీ కొట్లు లేవు, భోజనాలు లేవు. ఒక షిఫ్ట్ నుంచి 12 గంటలు డ్యూటీ చేయాలంటే కనీసం భోజనం ఉండాలి కదా ప్లాంట్ లోన. ఇవన్నీ చూడకుండా అసలు కనీసం లోకేష్ గారు స్టీల్ ప్లాంటే చూడకుండా ఎక్కడో ఉండి ఏవో స్టేట్మెంట్లు ఇస్తే ఎలా చెల్లుతుందండి? కనీసం ఆలోచించాలి కదా. ఆయనకు ఉండే సమాచారం, ఆయన ఒక క్లిక్ లో ఆయనకు సమాచారం వస్తుంది. అవేమీ తీసుకోకుండా కనీసం అసలు ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే తీసుకోవాలి కదా, అదేమీ తీసుకోకుండా ఎట్లా చెప్తారు? కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకము, మొత్తం అభివృద్ధి చేస్తాము అని చెప్పే స్టాండ్ లోనే ఆయన చెప్పడం జరిగింది. దానికి సహకరించినందుకు కేంద్రానికి. ఇప్పుడు విజయభాస్కర్ గారు, మీరు టీడీపీ ప్రతినిధిగా, అధికార పక్ష ప్రతినిధిగా చెప్పండి. ఇప్పుడు ఇద్దరు చెప్పిన ఒక సమస్యలు విన్నారు. అక్కడ కార్మికుల సమస్య, అసలు సమస్యను వదిలేసి కేంద్ర ప్రభుత్వం మాకు 11,140 కోట్లు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి, దానికి ధన్యవాదాలు చెప్పేస్తున్నాము, ప్రైవేటీకరణ ఆగదు అని ఒక ఆదుర్దాగా ప్రకటించారని చెప్పాలా, లేకపోతే కేంద్రం నుంచి ప్రకటన చేస్తాము అని హామీ ఇచ్చినట్టుంటే ఇంకా బాగుండేది. దానికి మీరేమంటారు? మనకి ఇప్పుడు రామస్వామి గారు చెప్పారు, ఏం చెప్పారు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రాకముందు తెలుగుదేశం కూడా బాగా ఉద్యమించింది, అందరితో పాటు మాతో కార్మిక సంఘాలతో కలిసి బాగా ఉద్యమించింది, వాళ్ళు కూడా బాగానే ఫైట్ చేశారని చెప్పారు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు ఇప్పుడు మొత్తం ఎన్నో సమస్యలు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. అందులో 11,440 కోట్లు రాబట్టడం జరిగింది కేంద్రం నుంచి, అదొకటి. రెండవది, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరగదని చెప్పి కేంద్ర ఇనుము ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, కర్ణాటకకి సంబంధించి కేంద్రంలో ఆ రాష్ట్ర కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు లాస్ట్ ఇయర్ అనుకుంటాను విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, ప్రైవేటీకరణ జరగనివ్వమని ఆయన ఒక హామీ ఇచ్చారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఆయన కూడా కేంద్ర మంత్రి హోదాల్లో ఆయన ప్రకటన జారీ చేశాడు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రామస్వామి గారి మాటల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, ఇది కేంద్రం మెయిన్ అన్నారు. కేంద్రం నుంచి 2 మంత్రులు ప్రకటన చేశారు కేంద్రం నుంచి.
ప్రైవేటీకరణ జరగనేమో అని చెప్పేసి. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి లేకుండా చేయాలంటే కూడా కొన్ని సబ్బందులు ఉన్నాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇది ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి, వారి సలహాలు కూడా తీసుకోవాలి. పోతే కేంద్రం అంటే రాష్ట్రాల కలయిక. రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాలు పటిష్టంగా ఉంటే కేంద్రం పటిష్టంగా ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చాడు, ఏమని, ఇది ప్రైవేటీకరణ జరగనేమో, మేము అధికారంలో రాకముందు కూడా మా పార్టీ విజయమిచ్చిందని రామస్వామి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సరే, ఆ నేపథ్యంలో థర్డ్ బ్లాస్ట్ ఫర్నిస్ మూతబడి ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేయించాలా, థర్డ్ బ్లాస్ట్ ఫర్నిస్ ని అన్నారు, అది కూడా ఓపెన్ చేయించారు. అదే విధంగా ఇది దీర్ఘకాలిక సమస్య అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది 1970 ఏప్రిల్ అనుకుంటాను. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి. అప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు పెద్ద స్టేషన్. యావత్ రాష్ట్రం, విశాఖాంధ్ర మొత్తం, అంటే ఇప్పుడున్న తెలంగాణ, నూర్ఖండ్ కార్నర్స్, రాయలసీమ, పోతే సాగరసీమ అంతా ఏకమయ్యాయి. రాయలసీమ, సాగరసీమ, తెలంగాణ ఏకమయ్యి విశాలాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమంలో ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్నారు, గాయపడ్డారు, 32 మంది బలిదానం చేశారు. ఆ తర్వాత 1970 ఏప్రిల్లో మేడం గాంధీ గారు ఆ రోజు పార్లమెంటరీ సాక్షిగా స్పష్టంగా విశాఖలో ఇది ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ మేము ప్రారంభిస్తామని ఆమె అధికారికంగా హామీ ఇచ్చారు. ఆ మేరకు 82లో ఇది ప్రారంభోత్సవాన్ని నొప్పుకున్నట్టుంది, 82. ఆ తర్వాత ఆ మధ్యలో నిర్వాహకులు ఉన్నారు, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కురుపాం రాజా ఒక్కడే ఆగండి కురుపాం రాజా ఒక్కడే 6,000 ఎకరాలు ఇచ్చినట్టు నాకు గుర్తుంది. కురుపాం రాజా గారు 27,000 ఎకరాల దాకా ఇంచుమించు గా సేకరించారు. ఆ రోజు భూమి సేకరణ జరిగింది. మొత్తం 33,000 ఎకరాలు అనుకుంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్టెంట్. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి అన్ని హంగులు మన హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సంబంధించిన మన శరత్ గారు చెప్పినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కి అన్ని హంగులు ఉన్నాయి. ఎందుకంటే అటు సీ పోర్ట్ ఉంది, అటు ఎయిర్పోర్ట్ ఉంది, అదే విధంగా బ్రహ్మాండమైన నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అద్భుతమైనటువంటి అందాల నగరం విశాఖ తీరం. అందులో ఆ విశాఖ తీరం అందాల నగరమే కాకుండా విశాల హృదయం కూడా ఆ విశాఖది. మరి అలాంటి నగరంలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టడం అనేది మనకు ఒక అదృష్టం. మరి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకుంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో దీని పరిరక్షణకు కట్టుబడి ఉన్నమాట వాస్తవం. అందులో భాగంగా ఇప్పుడు కార్మిక నాయకులు అయితేమి, పోతే ట్రేడ్ యూనియన్ లీడర్స్ అదే వాళ్ళైతేమి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితేమి, మీరందరూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తున్నారు, వాటి రుగ్మతలను గురించి చెప్తున్నారు. వాటన్నిటి విషయాలు వాస్తవాలే. అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు మనకు హామీ ఇచ్చున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలో రాకముందు కృషి చేసాం, ఇప్పుడు కృషి చేస్తున్నాం, మీరేమి దాని గురించి ఆందోళన చెందబడలేదు, మా కృషి కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. అదే విధంగా నిన్న లోకేష్ బాబు గారు శాసనమండలిలో ప్రస్తావించారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్ అసలు ఆ ఊసే ఎత్తుకోకుండా ఏమి కృషి చేశాడు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆయన వల్ల ఏమన్నా ఒరిగిందా విశాఖ స్టీల్ ప్లాంట్ కి 5 ఏళ్ల కాలంలో? 5 ఏళ్ల కాలాన్ని వృధా చేసింది వైసీపీ ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏమాత్రం ఇసుమంతా కూడా కృషి చేయకపోగా ఈ రోజు మేము భారాన్ని నెత్తినేసుకొని 11,440 కోట్లు రిలీజ్ చేయించాం, థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేయించాం, కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తున్నాం, విశాఖ నిర్వాసితుల కోసం, పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని వైభవోపేతంగా వైభవాలు పునరుద్ధరించాలని, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని చేయాలని, ఇది జాతీయ సంపదను పెంచే స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి దేశ ఆర్థిక భద్రతకి తోడ్పడుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ అని మేము రాత్రి బహుళ అహర్నిశలు ఈ ప్లాంట్ కోసం తప్పిస్తున్నమాట వాస్తవం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది కాదు, ఇప్పుడు మీరు అసలు సమస్యని వదిలేసి, అంటే ముడి సరకు సరఫరా చేస్తే, ముడి సరకు వస్తే, గనులు కేటాయిస్తే అసలు సమస్య తీరిపోతుంది అనేది రామస్వామి గారు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి ప్రకటన చేయించే పరిస్థితి ఉందా? ప్రైవేటు ప్లాంట్ కేమో గనులు కేటాయించాలని ఎంపీలే పోయి సిఫార్సు చేస్తారు,
దీన్ని మాత్రం పట్టించుకోరు. దీన్ని అంటే దీనికి రుజువులు ఉన్నాయా? ప్రైవేట్ ప్లాంట్ కి ఫొటోస్ ఉన్నాయి సార్, ఫొటోస్ ఉన్నాయి. మీ ఎంపీలందరూ కలిసి మంత్రి గారితో దిగిన ఫొటోస్ ఉన్నాయి. ఎంపీలు అనేక సమస్యల మీద మంత్రి గారిని కలుస్తుంటారు. ఎంపీలు క్లియర్ గా వేశారు. మిట్టల్ కంపెనీకి గనులు అడిగారని మీ పత్రికల్లోనే వేశారు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో వేశారు. లోకేష్ గారు కూడా చెప్పారు మేము గనులు కాదు రామెట్లు అడుగుతున్నాం అని చెప్పేసి లోకేష్ గారు కూడా చెప్పారు. కానీ మీరు కార్మిక సంఘాలు కలిసి నిన్న దీంట్లో కూడా చెప్పాడు 700 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా స్లర్రీ తీసుకొస్తాము, ఆ స్లర్రీ ప్రిపరేషన్ కి తగిన రా మెటీరియల్ ఇవ్వండి అని నిన్న మండలి దీంట్లో కూడా పెట్టారు. ఆయన చెప్పారు లోకేష్ గారు. మీరు ఏ స్టీల్ ఫ్యాక్టరీలు అయితే ఉద్యోగ బాధ్యతలు మీరు ఏ స్టీల్ ఫ్యాక్టరీలు అయితే నిర్వర్తిస్తున్నారో ఉద్యోగ బాధ్యతలు, అదే విధంగా మిగతా కార్మికులు మీరందరూ కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామిని గాని లేకపోతే మన రాష్ట్రానికి చెందిన భూపతరాజు శ్రీనివాస వర్మన్ గాని కలిశారా? ఆ విషయం మీద కలిశారా? విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల సంగతి ఏందని కలిశారా? మీరు కలిసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? విజయభాస్కర్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు కావాలని కేంద్ర మంత్రి గారిని కలిశాము. ఇప్పుడే కాదు, 2007లో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఢిల్లీ ధర్నాలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో హైకోర్టు ఆదేశించాం. హైకోర్టు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులు స్టీల్ ప్లాంట్ కేటాయించడం కోసం జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఆ రోజున డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి మేము కృషి రెండోది మేము అడుగుతుంది ఏంటంటే, ఒకటి చట్టసభల్లో ప్రకటిస్తే బాగుంటుంది. చట్టసభలు కాకుండా బయటకు వచ్చేసి రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వాటికి విలువ అన్నది తక్కువ. చట్టసభలో ప్రకటించాలి. ఎక్కడైతే చట్టసభలో నిర్ణయం తీసుకున్నారో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అనేది ఆ చట్టసభలో చేస్తే బాగుంటుంది ఒకటి సార్. రెండోది, విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంది. దానిలో ఎంప్లాయీస్ 250 మంది. దానికి కుమారస్వామి గారు 16,000 కోట్లు ఇచ్చారు. మనకి 7.3 మిలియన్ టన్స్ 30,000 మంది ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఇచ్చారు. ఇది గంట చెప్తున్నారు. ఓకే, నేను కాదనట్లేదు దాన్ని. కానీ చట్టసభలు ఎందుకు ప్రకటించట్లేదు ఒకటి అడుగుతున్నారు. రెండోది, మీరు చెప్పినట్టుగా కార్మిక సమస్యలు పరిష్కరిస్తున్నా అన్నారు. ఈ రోజుకి గత సెప్టెంబర్ 2024 నుంచి ఈ రోజు కూడా మాకు పూర్తి జీతం అన్నది రావడం లేదు. పోయిన నెల కూడా 18వ తారీఖున 75% జీతం ఇచ్చారు. 75%. 3 నెలల 55 రోజులు అంటే సుమారు 3.5 నెలల జీతం పెండింగ్ ఉంది. ఇప్పుడు మా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ లో 3.5 నెలల జీతం పెండింగ్ అంటే సుమారు 2 లక్షలు 3 లక్షలు ఒక్కో కార్మికుడికి జీతం పెండింగ్ పెడితే ఏ విధంగా బతకగలరు అని అడుగుతున్నాం. శ్రీనివాస్ వర్మ గారు ఏమంటున్నారు, ఆ జీతం పెండింగ్ ఉన్న సంగతి నాకే తెలియదు అంటున్నారు. ఆయన స్టీల్ మినిస్టర్ అయ్యండి. మరి చట్టసభలో అందుకే అంటుంది, చట్టసభలో ప్రకటించిన దానికి ఇదైనా వాల్యూ ఉంటుంది తప్ప చట్టసభ కాకుండా బయట ప్రకటించిన దానికి అంత విలువ అన్నది ఉండదు అని మేము చెప్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఇంకొకటి ఏంటంటే స్లర్రీ పైప్ అని చెప్పి నేను లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. దాని ఏమంటానంటే 2012లో స్లర్రీ పైప్ లైన్ కోసం అడిగాము. మైన్స్ కాదు, స్లర్రీ పైప్ లైన్ కోసం అడిగామని లోకేష్ గారు చెప్పారు. మేము చెప్పారు 2012లో ఎన్ఎండిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలిపి స్లర్రీ పైప్ లైన్ వేయాలనేసి భూసేకరణ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అది పెండింగ్ లో ఉంది. అంటే అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్లర్రీ పైప్ లైన్ చేసుకోవడం కోసం ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నదాన్ని వదిలేసి అక్కడ జిందాల్ స్టీల్ ప్లాంట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది కాబట్టి దాని స్లర్రీ పైప్ లైన్ అడుగుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మేము ఇప్పుడు ఏ ప్రైవేట్ పరిశ్రమ రావడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడగదొక్కేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టడం కోసం మేము ఇబ్బంది పెడుతున్నాం అని క్లియర్ గా చెప్తా ఉన్నాం. కాబట్టి మా మైన్స్ కోసం తెలుగుదేశం పార్టీ పాలసీ ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము ఇప్పుడు ఉద్యమించడానికి సిద్ధమే. ఆ విషయంలో రాజీ పడే సమస్య లేదు. ఇది మన యొక్క కుటుంబ సమస్య లాంటిది ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. అందుకోసం ఆంధ్రప్రదేశే కాదు, మనకి చీలిపోయినటువంటి తెలంగాణ తెలుగు ప్రజలు కూడా మనకు మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ మాత్రం అన్యాయం జరిగితే. కాబట్టి మీకు అలాంటి అనుమానాలు అలాంటి మీరు కలవాలి, ఈ కార్మిక సంఘాలు కలవాలి, చెప్పాలి, ఒత్తిడి చేయాలి. మీరు కూడా ఒత్తిడి చేయాలి. 4 సంవత్సరాలుగా ఒత్తిడి చేస్తూనే ఉన్నాం సార్. 4 సంవత్సరాలుగా మేము చేస్తున్న పని అదే. 4 సంవత్సరాలుగా చేస్తున్న పని అదే.
విజయభాస్కర్ కూటమి గారు ప్రభుత్వం రాగానే మేము వేసుకున్న టెంట్ కూడా పీకేశారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక కమిటీ వేయండి, మీరు పరిశీలించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చేసి చెద పురుగులు తినేసినట్టు లోపల తినేస్తున్నారు, పైకి మనకు అనిపించట్లేదు. చెయ్యి దాటిపోయి రేపు పొద్దున మొత్తం కుళ్ళిపోయి బయట పడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమా లేదంటే కార్మికుల అన్నది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి అంటే కుదిరే పరిస్థితి కాదు. అది మా రిక్వెస్ట్. కనీసం మీరు ఎందుకు పరిశీలించట్లేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక కమిటీ నియమించండి, సమర్థవంత నాయకత్వాన్ని తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. లోకేష్ పూర్తిగా మీరు ఆ మాట పూర్తిగా అనొద్దు. ఎందుకంటే ఇందాక రామస్వామి గారే చెప్పారు ఆయన మాటల్లో. ఆయన ఒక కార్మిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బాగా ఉద్యమించింది అన్నాడని ఈ రోజు అధికారంలోకి వచ్చినా మేము 11,440 కోట్లు, అదే 11,400 కోట్లు రిలీజ్ అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలోనే కదా. థర్డ్ బ్లాస్ట్ ఫర్నిస్ ఓపెన్ అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలోనే కదా. అదే థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఓపెన్ అవలా. థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ 2012లోనే ఓపెన్ చేసుకున్నాం. అలా కాదు, ఓపెన్ అయింది. అదే చెప్తున్నాను నేను. తప్పుడు లెక్కలు చెప్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2012లోనే థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ అయింది. 18,000 టన్నులు కాదు సార్, 22,000 టన్నులు తీసాం మేము ప్రొడక్షన్. 22,000 టన్నులు తీసాం, 18,000 టన్నులు కాదు. 18,000 టన్నులు తీయలేకపోతున్నాం. మూతబడ్డ బ్లాస్ట్ ఫర్నేస్ మూడోది ఇటీవల కొన్ని నెలల క్రితమే ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన తర్వాత రోజుకి 400 చిల్లర మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి మరి ఫ్యాక్టరీ ఎండి ప్రకటించిన స్టేట్మెంట్ నేను చదివాను. 8,000, 4,000 కాదు 8,000 సార్. 8,000 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం దాని నుంచి. 8,000 టన్నులు తీస్తున్నాం. కానీ దానికి కూడా రా మెటీరియల్ ఇవ్వట్లే. దానికి 8,000 టన్నులు తీయడానికి మిగతా 2 ఫర్నేసుల్లోనూ రా మెటీరియల్ తగ్గించేస్తున్నారు. అది ఒకటి తీస్తే కదా, మిగతా కూడా రన్ అవ్వాలి కదా. 6,000 టన్నులు కనీసం మిగతా ఫర్నేసుల్లో కూడా రావాలి కదా. మీరు వెళ్ళి కూటమి ప్రభుత్వం అండి దీనికి చెప్పండి కృష్ణ. ఏమండి మీరు ఇది మాట్లాడండి. 5 సంవత్సరాలు జగన్ కాలంలో సమయం అంతా వృధా చేశాడు. 5 సంవత్సరాలు అమూల్యమైన కాలం మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నకనకలాడారు. ఫ్యాక్టరీ మూతపడే దుస్థితికి వచ్చింది జగన్ ప్రభుత్వ హయాంలో. ఆ జగన్ ఏం పట్టించుకోలేదని మేము వచ్చే రంగాన్ని ఇన్ని పనులు చేస్తా ఉంటే ఇప్పుడు నేను చేస్తున్నాం ఆ దిశలో కృషి జరుగుతుంది. ఈ లోపు మీరు మమ్మల్ని బద్దెలు ఎత్తిస్తారేంటి? మేము ఆ దిశలో కృషి చేస్తున్నాం. మరి జగన్ 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? వాళ్ళు అందుకే ఓడించారు దగ్గరుండి. అనేక కారణాలు ఉన్నాయండి ఆయన ఓడిపోవడానికి. అనేక కారణాలు ఉన్నాయి. అమరావతి రైతులు ఉసురు పోసుకున్నాడు. అది మాకు అనవసరం సార్. మాకు అనవసరం. మాకు ఆ రాజకీయాలు అనవసరం. మీకు ఉన్న రాజకీయాలు మాకు అనవసరం. మేము మొదట్లో మీరే చెప్పారు 32 మంది ప్లానర్ చేయగలరు. 32 మంది ఆంధ్రప్రదేశ్ గా తెలుగు ప్రజలు ఉన్నారు. విశాఖపట్నంలో చనిపోయిన 9 మందే. జగిత్యాల వరకు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. 32 మందిలో జగిత్యాల వరకు ఉన్నారు. అప్పుడు 60 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఏంటి ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు? అసలు ఇందిరాగాంధీని ఆ రోజు అడిగితే ఆ రోజు మా ప్రకటన మా కమిట్మెంట్ లో వెనక్కి తీసుకున్నది లేదని చెప్తుంటే దానికి మైన్ కేటాయించమని ఎవరు అడిగి ఒత్తిడి చేసి ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర సాధించుకోవాల్సింది. 30 సంవత్సరాలుగా మేము మైన్స్ అడుగుతున్నాం సార్. ద ఓన్లీ ప్రాబ్లం ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్ మైన్స్, నథింగ్ ఎల్స్. మిగతావన్నీ మేము చూసుకుంటాం. మాకు ఇంకెవరు సహకారం మాకు అక్కర్లేదు. మాకొక్క మైన్స్ ఇవ్వండి, అదే మేము అడుగుతున్నాం. ఉండండి అబ్బా, మీరు కార్మిక సంఘాల నాయకులు అయితే కావచ్చు కానీ 70 ఏప్రిల్లో ఇందిరాగాంధీ పార్లమెంట్ లో ప్రకటించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఇస్తున్నట్టు. 32 మంది బలిదానాలు, వేల మంది లాఠీ దెబ్బలు తిని గాయపడిన తర్వాత సరే 82 12 ఏళ్లు పట్టింది అది నిర్మించేటప్పటికి. ఆ 12 ఏళ్ల కాలంలో ఏం చేశారండి? పోతే మైన్స్ అడగకుండా ఇందిరాగాంధీని. ఆమె అధికారంలో ఉన్నది కదా. 77 పోతే ఎమర్జెన్సీ దాకా ఆమె అధికారంలో ఉన్నది కదా. కేంద్రంలో ప్రధానిగా ఆమె ఉన్నది కదా. ఆమె అడగలేదు. తర్వాత 82లో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎన్ఎండిసి బ్లాక్ 4-5 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయిస్తున్నట్టు క్లిష్గా రాశారు. డిపిఆర్ లో ఉంది సార్. డిపిఆర్ లో ఉంది. డిపిఆర్ లో ఉంది. 84 దాకా ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నది. 84 దాకా. తర్వాత ఆమె హత్యకు గురైంది. 84 దాకా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి ఇన్సెంట్ అవుట్స్ తెలిసిన మేడం గాంధీ
హయాంలో మంజూరైంది. 12 సంవత్సరాలకి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత నిర్మాణం జరిగిన 2 సంవత్సరాల పైగా ఆమె జీవించి ఉంది. మరి ఆమె హయాంలో సాధించుకోలేకుండా ఇన్ని సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత అప్పుడప్పుడు విశాఖ మైన్స్ అంటూ సారా తప్పు. 82లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. శైల్లో ఉన్నప్పుడు గన్లు ఉన్నాయి. 82లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 82 వరకు శైల్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అప్పుడు స్టీల్ ప్లాంట్ గన్లు ఉన్నాయి. ఆ గన్లు మాకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. అది మేము చెప్తా ఉంది. 82 వరకు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదు. 82 వరకు శైల్లో ఉంది. 82 వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైల్లోనే ఉంది. ఏర్పడలేదు స్టీల్ ప్లాంట్ ఏర్పడలేదు. 82 ఏర్పడింది. కానీ అసలు ఏం చేయాలండి? సరైన ఉత్పత్తి రాకముందు శైలిలో ఉండే ఉపయోగం ఏముంది? శైలిలో ఉండే ఉపయోగం ఏముంది? అసలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత గనులు లేకుండా పోయింది. అదే చెప్తుంది. ఉత్పత్తి ప్రారంభించిన 90లో, ఉత్పత్తి ప్రారంభించి 90 నుంచి మేము అడుగుతూనే ఉన్నాం గనుల కోసం. ఉత్పత్తి ప్రారంభించింది 91లో మొట్టమొదటిగా ఉత్పత్తి అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది. 89 డిసెంబర్ దాకా రాజీవ్ గాంధీ ప్రధాని అండి. 89 డిసెంబర్ దాకా రాజీవ్ గాంధీ ప్రధాని ఏం చేశారు? అయ్యా మీ అమ్మగారి టైంలో ప్రకటన జరిగింది. మీ అమ్మగారి టైంలో నిర్మాణం జరిగింది. కృష్ణకుమార్ గారు చెప్పాలి. ఇప్పుడు ఏంటి మీరు ఇప్పుడు మీరు ఏదో ఇది 2090లో మా రా మెటీరియల్ కార్మిక సంఘాలు వెనక వేరే రాజకీయ పార్టీల అదృశ్య హస్తం ఉందని అనుకోవాలా? ఏంది? ఇందిరాగాంధీ టైంలో సుదీర్ఘకాలం వృధా జరిగింది. వారి తనయుడు రాజీవ్ గాంధీ టైంలో అమూల్యమైన సమయం వృధా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చి 11,440 కోట్లు కూటమి తరఫున కేటాయింపు చేస్తే అది మీకు నచ్చదు. థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ని మూతపడ్డదాన్ని మళ్ళీ ఇస్తే నచ్చదు. ఇప్పుడు ఏం చేయమంటారు? 11,000 కోట్ల రూపాయలు వచ్చి మాకు 3 నెలల జీతం ఇవ్వలేదు కదా. కనీసం జీతాలన్నా చెల్లించలేని సహాయం ఎందుకు సార్? కార్మికుడు ఏం కోరుకుంటారు? సగటు కార్మికుడు హెచ్ఆర్ఏలు ఆపేసి డిఏలు ఆపేసి మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఇందాక ఒక మాట అన్నారు. మరి మా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని అదే చెప్తున్నా. మేము కలిసి ఉద్యమించాలండి అని మేము రెడీగా ఉన్నాము. ఒక్క సెకండ్. మేము చెప్తుంది ఏంటంటే మేము కలిపి కేంద్రం మీద ఫైట్ చేయాలి. కానీ మీ ఎమ్మెల్యేలు మా మీద ఫైట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దొంగలు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పనిచేయరు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇచ్చేస్తున్నారు. మా మీద దాడి చేస్తున్నారు. దాడి మన మీద కాదు, మనం కాదు, మన అందరం కలిపి కేంద్రం మీద ప్రజలు తీసుకురావాలని మేము చెప్తా ఉన్నాం. కేంద్రం మీద ప్రజలు కూటమి ప్రభుత్వ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేస్తారు. వదిలే మనిషి కాదు. అభివృద్ధి కాముకుడైనా అభివృద్ధి పట్ల విజన్ ఉన్న మనిషి కాబట్టి మేము చేస్తున్న కృషిని ప్రశంసిస్తుంది. అదే విధంగా మా కృషికి మీరు కూడా దోహదపడండి. పొద్దుస్తం విమర్శిస్తూ ఉంటే పనిచేసేవాడు కూడా ఏంటో ఇది మనం 11,440 కోట్లు తీసుకొచ్చాం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో టైం అంతా వేస్ట్ చేశారు. ఆ జగన్ నిలదీసి అడగలేదు కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు మేము వచ్చేదాన్ని ఏర్పాటు చేసి ఆ దిశలో ఇంకా ఫైట్ చేస్తుంటే మమ్మల్ని కర్ణుడికి శల్య సారాజ్యం లాగా వీళ్ళేంటి వెనక్కలు అవుతున్నారనే భావన కల్పించకుండా దోహదపడాలా మా కూటమి ప్రభుత్వానికి. మా కూటమి ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ గా ఉండండి. రామస్వామి గారు చెప్పండి. మేము ఈ రోజు చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం వాళ్ళలో మనం పడుతున్నాము. ఇది ఈఓఐ పేరుతో మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కుట్ర జరుగుతా ఉంది. ఆ కుట్రని మీరు గుర్తించండి. ఆ కుట్రను మీరు గుర్తించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నించండి. మేము మీ వెనకాల రావడం సిద్ధంగా ఉన్నాం. అందుకని చెప్తుంది ఏంటంటే వాస్తవాలు పరిశీలించండి. ఇక్కడికి వచ్చి కొంచెం వాస్తవాలు పరిశీలించడం కోసం ప్రయత్నం చేయండి. చెద పురుగులు తినేసినట్టు తినేస్తా ఉంది. మొత్తం పడిపోయిన తర్వాత చెదంతా తినేసిన తర్వాత అది పడిపోయిన తర్వాత మేము ఏం చేయలేము అని మేము చెప్తున్నాం. మా రిక్వెస్ట్ ఇప్పుడు మీ అనుమానాలు సందేహాలు ఎక్కడికి పోయి నివృత్తి చేసుకోవాలి? మీ అనుమానాలు సందేహాలు ఎక్కడికి వెళ్ళి నివృత్తి చేసుకోవాలంటారు? ముందు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి నివృత్తి చేసుకోండి. రెండోది ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలను కలవండి, కలిసి అని చెప్పండి. సో మీరు రిక్వెస్ట్ చేయండి, మీకు కాపాడండి అనండి. మీకే కాదు అవసరం, మీకే కాదు రాష్ట్ర జీడిపి పెరుగుతుంది, రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది, జాతీయ సగటు పెరుగుతుంది. ఒక్కసారి కార్మిక సంఘాలకు ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి. కృష్ణకుమార్ గారు కార్మిక సంఘాలకు ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి. 1.5 year అవుతుంది ఇంతవరకు కార్మిక సంఘాలు కలవలేదు. ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి.
మన సాగర సీమకు సంబంధించి, మన గోదావరి జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రులు ఉన్నారు, వారిని కలవండి, వారిని కలిసి వారి ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. కుమారస్వామి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, అవసరమైతే దేశ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి. పోతే మీరు ఉన్నత కార్మిక సంఘాలతో పాటు ఉన్నతాధికారులను కూడా తీసుకెళ్ళండి పక్కన. మీరు అందరూ కలిసి అక్కడ చెప్పండి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవండి. అదే విధంగా మీరు పార్లమెంట్ సభ్యులను కలవండి. మీ మొత్తం మీ అనుమానాలను, సందేహాలను అన్నింటినీ వ్యక్తం చేయండి. కాబట్టి ఇది మేము ఉద్యమించాం. ఎల్లవేళ విశాఖ ఉక్కు కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది 82 మార్చి 29. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేము ఉద్యమిస్తూనే ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం. మీకు తెలుసా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం? శరత్ గారు చెప్పండి, అసలు ఈ సమస్యకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళకపోవటమే ఈ సమస్యకి కారణం అవుతుందా, లేకపోతే ఒత్తిడి తెస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదా? చివరిగా చెప్పండి. రెండును అసలు ఇక్కడ వాస్తవ సమస్యని కేంద్రం దృష్టికి తీసుకెళ్లటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవ్వటం ఒకటి, అసలు సమస్య మీద ఫోకస్ చేసి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేయకపోవటం ఇంకొకటి. 11,440 కోట్లు ఇస్తే దాన్ని ప్రశంసించక పోగా రాష్ట్ర ప్రభుత్వం మా వెనక ఏమి కుట్రలు కుతంత్రాలు మాకేం లేవు సార్. రాజకీయ కుట్రలు, రాజకీయ ఎజెండాలన్నీ మీవే. రాజకీయ కుట్రలు, రాజకీయ ఎజెండాలన్నీ మీవే. నిన్నటి వరకు విశాఖపట్నం, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ఇది మా సెంటిమెంట్, ఇది అని చెప్పి ఈ రోజు వచ్చి మీరు అసలు మా వెనక రాజకీయ కుట్రదా? మేము నిన్నటి వరకు మీ వెనకే కదా తిరిగాము. మేము నిన్నటి వరకు మీ వెనకే తిరిగాం. మా దగ్గర మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనగానే మీ పల్లా శ్రీనివాస్ గారే ముందు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష మీ పల్లా సింహాచలం గారే ముందు కూర్చున్నారు. ఈ రోజు వచ్చి ఎంప్లాయీస్, గోస్ట్ ఎంప్లాయీస్ పనులు చేయట్లేదని ఎలా చెప్తాడండి? మాట్లాడేంటి? జగన్ ఏం సాధించాడు అది చెప్పండి. అది వదిలేసేదండి. జగన్తో మాకు సంబంధం ఏంటి సార్? జగన్తో మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడుతో మాకు సంబంధం ఏంటి? ఇది మా పొట్ట, ఇది మా పుట్ట. మా విశాఖ ఉక్కుని మీరు కాపాడండి. జగన్ ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు? వాళ్ళతో మాకేం సంబంధం? వాళ్ళతో మాకేం సంబంధం? మాగాడిని ఎట్లా పరిరక్షించాలని ఆలోచించాలి. లేదా మేము తేల్చుకుంటాం, మాకు వదిలిపెట్టండి. మధ్యలో మీరు దూరి ఈ యాంగర్ క్యారింగ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారు? మధ్యలో మీరు మా ఉద్యమం నిర్వహించుకుంటున్నాం కదా, మా ఉద్యమం మేము చేసుకుంటుంటే మధ్యలో దూరింది ఎవరు? మధ్యలో వచ్చి మా కోపాన్ని పక్కదారి పట్టించింది ఎవరు? మేము ఎవరి మీద దాడి చేయట్లేదు. ప్రస్తుత పరిణామాలు వివరిస్తున్నాము. ఎవరి మీద దాడి చేయట్లేదు. ఇప్పుడు కూడా మా గుర్తింపు యూనియన్కి పల్లా శ్రీనివాసరావు గారు చీఫ్ ప్యాటర్న్ గా ఉన్నారు. ఇప్పటికీ కూడా పల్లా శ్రీనివాసరావు గారు మా గుర్తింపు యూనియన్కి చీఫ్ ప్యాటర్న్ గా ఉన్నారు. యూనియన్ కి లీడర్ గా ఉన్నారు ఆయన. మేము ఎవరి అలాగనే వైఎస్ఆర్లు వచ్చేసి మీ యూనియన్కి తెలుగుదేశం వాళ్ళ నాయకులు కదా, మీరు తెలుగుదేశం వెనకాల పోతున్నారంటే మేమేం చెప్తాం? దానికి మేము సమాధానం చెప్పినట్టు మేము ఎవరి మీద దాడి చేయట్లేదు. మేము ఇక్కడ జరుగుతున్న నేను మొదట్లోనే చెప్పాను మీరు కృషి సాధించారు. మీరు చేసిన కృషిని మేము అభినందించాము. మీ కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకూడదు. మీరు చేసిన కృషిని అభినందించాము. మీరు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకూడదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న పరిణామాలని అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాము. మీరు ఇంక తప్పుదోవ పడితే మేమేం చేయలేం. మీరు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవుతా ఉంది. ఈ రోజున ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తేడాగా ఉన్నాయి. దాన్ని గుర్తించండి. దాని మీద మీరు కమిటీ వేయండి. దాని మీద మీరు స్టడీ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. చివరిగా కంక్లూడ్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి కంక్లూడ్ చేసేయండి. ఏం లేదు సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వమని చెప్పండి.
కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, విశాఖ ఉక్కుకి డిస్ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఏదైతే మేము మొదట్లో ప్రకటించామో దీన్ని ప్రైవేటైజ్ చేస్తాము, దీన్ని స్ట్రాటజిక్ సేల్ కింద అమ్మేస్తామని చెప్పేసి ఏదైతే చేశారో, ప్రకటన చేశారో, ఆ ప్రకటన మేము వెనక్కి తీసుకుంటున్నాం. అందులో భాగంగానే మేము ఈ సహాయం చేశాము. ఇంకా కావాలంటే మేము సహాయం చేస్తాము. అలాగే మీకు డిపిఆర్ ప్రకారం మీకు అలాట్ అయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో, బయలుదేల్లా మైన్ 4 and 5, ఆ మైన్స్ ని మళ్ళీ మీకు వచ్చే ఏర్పాటు చేస్తాము. దాన్ని ఎలా తీసుకోవాలా, ఎన్ఎండిసి నుంచి ఇవ్వాలా లేదా డైరెక్ట్ గా మేమే మైనింగ్ చేసుకోవాలా అనే విధి విధానాలు మీరే నిర్వహించండి. మీరు ఎన్ఎండిసి నుంచి మాకు ఇచ్చినా పర్వాలేదు, మమ్మల్నే మైనింగ్ చేసుకోమన్నా పర్వాలేదు. మాకు ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి డయాసుల మీద కాకుండా పార్లమెంట్ లో ప్రకటన చేయమనండి. పార్లమెంట్ లో ప్రకటన చేస్తే ఆ ప్రకటన రికార్డ్ అవుతుంది. అలాగే తెలుగుదేశం ఎంపీలు కూడా దాని మీద క్వశ్చన్ చేయమనండి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈవేళ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దాని మీద క్వశ్చన్ చేసి దాని మీద పట్టుబట్టి అధికారికంగా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి దీని మీద ఒక విస్పష్టమైనటువంటి ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ అని మేము గతంలో ప్రపోజ్ చేశామో ఆ ప్రకటనని మేము పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని చెప్పండి. అలాగే ఇప్పటి వరకు కార్మికుల వేతనాలు కానీ వేతన సవరణ కానీ ఇవేవి జరగలేదు. అధికారుల వేతన సవరణ జరిగి 17 సంవత్సరాలు అయింది. మనకు ఆర్టికల్ 19 ప్రకారం 14 సంవత్సరాలు దాటితే అది వెట్టి చాకరీ కింద వస్తుంది. సో దాన్ని ఏవైతే బకాయిలు ఉన్నాయో, ఏవైతే మిగతా విషయాలు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఏవైతే డ్యూస్ ఉన్నాయో ఆ డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేయమని చెప్పండి. అంతే తప్పించి ఇక్కడ లాభాలకి కార్మికుల జీతాలకి వీటన్నిటికీ ముడిపెట్టి మేము వచ్చి 18,000 టన్నులు తీసాము, 40,000 టన్నులు తీసామంటే మాకు అక్కర్లేదు. మాకు రా మెటీరియల్ కనుక ఇస్తే మేమే తీసుకుంటాము, మేమే అప్పులు తీర్చుకుంటాం. ఇది ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. ఉక్కు కర్మాగారం కేవలం ప్రజల సెంటిమెంట్ అదే కాకుండా ఇది ఈ దేశ సంపద, ఇది ఈ దేశ పౌరుల తాలూకా సంపద. విశాఖ ఉక్కు మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను ఈ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. వారసత్వ సంపద అంటే మా నాన్నగారు నాకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, నేను దాన్ని 1,00,000 కోట్ల రూపాయలు చేస్తానంటే అది వారసత్వ సంపద కాదు. వారసత్వ సంపద అంటే ఈ దేశంలో ఉండే సముద్రాలు, ఈ దేశంలో ఉండే నదులు, ఈ దేశంలో ఉండే నదీ జలాలు, ఈ దేశంలో ఉండే అడవులు, ఈ దేశంలో ఉండే పబ్లిక్ సెక్టర్, వీటిని కాపాడుకోవడం మన బాధ్యత, ప్రతి పౌరుడి బాధ్యత. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో ఒక పార్టీ ముష్టితోనో ఒక పార్టీ తాలూకా భిక్షతోనో రాలేదు. ఇది ఇక్కడ ప్రజల సొత్తు. ఈ ప్రజల సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఉంటుంది. అది ఏ ప్రభుత్వం కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వేరే ఏ ప్రభుత్వం కానివ్వండి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దాన్ని నిలబెట్టుకొని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. అదే సార్ నేను చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ అండి రామస్వామి గారు. క్లియర్ గా సమస్యలన్నింటినీ కూడా తెచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేనే కానీ దీని మొత్తం ఈ వివాదం సద్దుమడిగే అవకాశం ఉండదు. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. చర్చలో పాల్గొన్నందుకు శరత్ గారు, రామస్వామి గారు, విజయభాస్కర్ గారు ధన్యవాదాలండి.